హరికృష్ణ, జై జగన్నాథ్, జై శ్రీమన్నారాయణ. రీసెంట్గా ఒక సినిమా చూడడం జరిగిందండి. సినిమా స్టార్టింగ్లో చాలా పద్ధతిగా శ్రీరంగంతో మొదలవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రంగాపుర విహార, రంగనాథుడి పాటలతో చాలా భక్తిపూర్వకంగా మొదలవుతుంది. క్రమంగా ఏమవుతుందంటే, రంగనాథ స్వామికి నైవేద్యం పెట్టే ప్రధాన పూజారి ఆయన యొక్క కుమార్తె వంటల మీద వ్యామోహం కలిగి వంటలు నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆయన ఎంత పరమ భక్తుడు రంగనాథ స్వామికి, స్వయంగా తానే వండి నైవేద్యం పెట్టే ఒక ప్రధాన అర్చకుడు. ఆయన కూతురు వంటల మీద ఇష్టంతో వంటలు నేర్చుకుంటూ ఉంటుంది. ఈయన కూడా నాలాగే తిను కూడా మంచి ప్రసాదం నైవేద్యం పెట్టే వంటలు నేర్చుకుంటుంది అని చెప్పి ప్రోత్సహిస్తాడు ఆయన కూడా. క్రమేణా ఏమవుతుందంటే, ఈ వీధిలో వెళ్తూ పోతూ వస్తున్న వేలో ఈ నాన్ వెజ్లు వండేవాళ్ళు వాళ్ళ వాసనలు చూచి బాగా ఆస్వాదించడం, దాని మీద వ్యామోహం కలగడం జరుగుతుందన్నమాట. అంటే చిన్నప్పటి నుంచే వంటల మీద వ్యామోహం సరే, ఒక సాక్షాత్తు అర్చకుడు కూతురు అయ్యుండి కూడా ఇలాగా నాన్ వెజ్ల మీద వ్యామోహంతో వాటిని ఆస్వాదించడం జరుగుతుంది. అది ఆయన గమనించడు. చిన్నపిల్ల కదా, ఏదో వంటల మీద వ్యామోహం, చెఫ్ అవ్వాలని అనుకుంటుందేమో అనుకుని టీవీలో వచ్చే ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన చెఫ్ తాలూకు వీడియోలు కూడా చూపిస్తుంటాడు. కోరుండి ఈయనే ప్రోత్సహిస్తాడు కూడా చిన్నతనం నుంచి. పెద్దయ్యాక ఎలా తయారవుతుందంటే, తను ఎంబీఏ సీట్ వచ్చినా ఎంబీఏలో జాయిన్ అవ్వకుండా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అవుతుంది. వాళ్ళ నాన్నకి అబద్ధం చెప్పి మరి అక్కడేమో రకరకాల వంటలు వండాల్సి వస్తుంది. అందులో భాగంగా నాన్ వెజ్ వండాల్సి కూడా వస్తుంది. నాన్ వెజ్ టేస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ చెఫ్ వీడియోలు చూసి అన్నీ చేయాలన్న ఉద్దేశంతో ఇంకా అందులో క్రమంగా దిగిపోతుంది. అందులోకి హీరో గారు ఎంటర్ అవుతారు. ప్రతి హీరోయిన్కి హీరో ఒకరు తోడు కదా. హీరో గారు ఎంటర్ అయ్యి హీరోయిన్కి ప్రోత్సహిస్తారు. ఏమని? కించపరిచే విధంగా అన్నమాట సనాతన ధర్మాన్ని. ఎలా అంటే, సీతమ్మ వారు ఏంటి, రాములు వారు నాన్ వెజ్ తిన్నారు అనే విధంగా మాట్లాడతారు. ఆ డైరెక్టర్కి అసలు బుర్రా బుద్ధి ఉందా? అసలు ఏం చిత్రీకరిస్తున్నారు, ఏం చూపిస్తున్నారు జనాలకి? హీరోయిన్ గోల్ కోసం అంటే వంటలు నేర్చుకుని దేవుడికి నైవేద్యం పెట్టడం, ఆ విధంగా రెడీ అవ్వడం అనేది ఒక విధంగా సినిమా తీయడం అనేది ఒక పద్ధతి. దానికి వ్యతిరేకంగా సినిమాలు తీసి అందరినీ ధర్మాలన్నింటినీ కించపరిచే విధంగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం. అసలు చాలా బాధాకరం. అసలు ఆ డైరెక్టర్కి బుర్రా బుద్ధి ఉందా అనిపించింది. ఒక్కరోజైనా భగవద్గీత కానీ భాగవతం కానీ ఒక పేజీ చదివాడా వాడు? బుర్ర బుద్ధి ఉందా అసలు? సూటిగా అడుగుతున్నాను నేను ఆ సినిమా టీంకి. సనాతన హిందూ ధర్మాన్ని గురించి కించపరిచేలా సినిమాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? వీటిపైన కేసులు వేసిన ఆ సినిమాకి అసలు ఇప్పుడు ఎంత గొడవలు జరుగుతున్నాయో చూసారా ఇంటర్నెట్లో? అఫ్కోర్స్ నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా తీయించగలిగారు. నిజంగా చాలా కృతజ్ఞతలు. వాళ్ళు ఎవరికో కానీ కేసులు పెట్టి నిజంగా మంచి పని చేయించారు. భవిష్యత్తులో ఇటువంటి బుర్ర తక్కువ పనులు చేయకుండా ఒక చట్టం రావాలని కోరుకుంటున్నాను నేను. సినిమా తీసే ప్రతి వాడికి, యాక్ట్ చేసే వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉంటే తప్ప వాళ్ళకి సినిమా ఛాన్సులు ఇవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను నేను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మంచిగా మారండి అయ్యా, అంతేగాని ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేయకండి. అది చాలా అసలు నిజంగా ఎంతమందికి ఇలాంటి బాధను కలిగించే విధంగా సినిమాలు తీస్తారు. మీరు ఆకట్టుకోవడానికి ఫస్ట్లో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, లాస్ట్లో ఒక విధంగా, అంటే మీ తెలివి తక్కువతనాన్ని జనాల మీద రుద్దడానిక మీరు ఫిక్స్ అయ్యారు? మీ తెలివి తక్కువతనం అనేది మీరు ఎలాగో చూపించుకుంటున్నారు జనాలకి, వాళ్ళని కూడా అలా బ్రష్లాగా తయారు చేస్తారేమిటి? మంచిదేదో నేర్పండి, మంచి చేయండి. స్వస్తి. జై జగన్నాథ్.